ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న విషయాలు, దేవుడు ఇదిగో కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నీ తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. మనకి ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలను మనం భద్రపరుచుకుంటూ ఉంటాము. అంటే లోకంలో ఉన్నటువంటి ఇహలోకంలో ఉన్నటువంటి మన వస్తువులను, ఇళ్లను, అలాగే మనకున్న కార్లను, మనకున్నటువంటి బంగారాన్ని, వీటన్నిటినీ కూడా మనం చాలా రక్షణగా మనం పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకు రక్షణగా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం? వాటికి ఎవరు దొంగలించకూడదని, దొంగలు వచ్చి దొంగతనం చేయకూడదని చెప్పేసి మనం వాటికి ఎంతో రక్షణను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే లోకంలో ఉన్నటువంటి వీటి కొరకు మనం ఏ విధంగా అయితే రక్షణను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామో, విశ్వాసుల జీవితాల్లో ఉన్నటువంటి రక్షణ ఆనందము, అలాగే సంతోషాన్ని కూడాను దొంగలించడానికి ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది ఎవరో కాదు, అపవాది సాతాను విశ్వాసుల జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని, వారు ప్రభు సన్నిధిలో ఉంటూ పొందుకుంటున్నటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఎప్పుడూ కూడా దూరపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితే సాతాను ప్రయత్నం చేసినటువంటి సాతాను తీసేసినటువంటి రక్షణ ఆనందాన్ని దేవుడు మరలా మనకు తిరిగిచ్చి మరలా తిరిగి మనల్ని ఆశీర్వాదాలతో నింపాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ దినము మనం నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు చూడండి, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంత చక్క, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు ప్రాణం పెడతాడు, తన కాపరి కొరకు ప్రాణం పెడతాడు. దొంగలైతే దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వస్తారు. అయితే దేవుడు గొర్రెలకు జీవం కలుగుటకు, అది కూడా సమృద్ధి జీవం కలుగుటకు మన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. మనందరికీ తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో కూడాను ఒక స్త్రీని గురించి రాయబడి ఉంటుంది. ఆ స్త్రీ ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతోటి, తనకు జరుగుతున్నటువంటి అవమానము, ఈ లోకంలో తను ఉంటున్నప్పుడు తనకు బిడ్డలు లేనందున తను పొందుకుంటున్నట్టు అవమానాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈమె పేరేంటో మనందరికీ తెలుసు, హన్నా అనేటటువంటి స్త్రీ. ఈమె సమూయేలు గారి తల్లి. బహు దుఃఖాక్రాంతురాలు. అప్పటికి సమూయేలు పుట్టలేదు. అయితే ఆమెకి ఈ లోకంలో బిడ్డలు లేనందున, గుడ్రాలుగా ఉంటున్నందువల్ల చుట్టుపక్కల ఉన్న వారి యొక్క అపనిందలు, అపవాదులు అనేకమైనటువంటిని భరిస్తూ దుఃఖముతోటి దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఉందంట. యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని బహుగా ఏడ్చినప్పుడు ప్రభు అయిన దేవుడు ఆమె మాటను ఆలకించి, మనందరికీ తెలుసు చూడండి ఒకసారి మనం చూసుకోగలిగితే సమూయేలు మొదటి గ్రంథము అలాగే 39వ వచనంలో కనుక మనం చూసుకోగలిగితే అక్కడ మనందరికీ రాయబడి ఉంటుంది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కనెను. హల్లెలూయా. చూసారా, ఆమె బహు దుఃఖాక్రాంతురాలే ఆయన సన్నిధికి వచ్చి ఏడ్చినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఇదిగో ఈ దినం కూడాను మనం కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు, మనం కోల్పోతున్నటువంటి సంతోషము, మనం కోల్పోతున్నటువంటి బాధ, ఇబ్బంది ఏదైనా ఉంటే దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే ఆయన తప్పకుండా ఆలకించేటటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరికీ తెలుసు చూడండి, మనందరం చూసుకోగలిగితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనంలో కూడాను ఎంత చక్కని విషయాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము 38వ అధ్యాయము 6వ వచనము,
ఇంకా 15 సంవత్సరములను నీకు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, హిజ్కియా అనేటటువంటి రాజు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆ దినం మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మొరపెట్టుకున్నాడు. అయ్యా, ఒక్కసారి నా వైపు దృష్టి ఉంచమని ఆయన సన్నిధిలో ఆయన పెట్టుకున్నటువంటి మొరను దేవుడు ఆలకించాడు. ఆయన ఆలకించి ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ హిజ్కియాకి అనుగ్రహించడమే కాకుండా, ఇదిగో ఆ పట్టణమును దేవుడు నేనే కాపాడుతాను, ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి నీకున్నటువంటి ఈ పట్టణము, ఈ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ కూడాను, వీటన్నిటిని అష్షూరు రాజు చేతిలో పడకుండా ఈ 15 సంవత్సరాలు కూడా నేను నిన్ను కాపాడుతాను. అంటే కోల్పోతున్నాము అనుకున్న వాటిని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మరలా తిరిగి ఇస్తున్నటువంటి ఆనందము, సంతోషము, ఆ రక్షణ ఆనందము. ఇంకా మలాకి గ్రంథంలో కూడా మనం చూసుకోగలిగితే అక్కడ చూడండి ఎంత చక్కని విషయాన్ని తెలియపరుస్తారు. 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయరు. నా నామములోకి, దేవుని యొక్క నామం దగ్గరికి భయభక్తులు కలిగి ఉంటే మనకి నీతి సూర్యుడు ఉదయిస్తారంట. అలాగే మనకు ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. మనము ఎలా ఉంటామంటే క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తాం. కాబట్టి కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి వాక్య భాగంలో మనందరము కూడా చూడండి, ఆయన కొరకు జీవించడానికి మనం కనుక నిలబడగలిగితే, ఆయన కొరకు మనం సమయాన్ని కనుక ఇవ్వగలిగితే, ఇదిగో ఆయన మనం కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ తిరిగి మనకు దయచేస్తాడు. మనకందరికీ తెలుసు కదా, చూడండి, ఇంకా విశ్వాసుల జీవితాల్లో నిరాశను తీసుకురావడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా విశ్వాసుల జీవితాల్లో ఉన్నటువంటి ప్రభువునందు వాడు పడుతున్న ప్రయాసంను, సంతోషాన్ని, వాటన్నిటిని వారికి దూరపరచాలని చెప్పేసి అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే ప్రభువు సన్నిధి మీద మనము ఆయనను గనక ఆనుకోగలిగితే, ఆయన ముందరకు వచ్చి మన యొక్క బాధలన్నీ కూడా చెప్పుకోగలిగితే, ఆయన మరలా మనకి తిరిగి ఆ సంతోషాన్ని, ఆ రక్షణానందాన్ని మనకి ఇస్తారు. మనకన్నిటినీ, మన వ్యాధులను అన్నిటినీ కూడా దేవుని దగ్గర మనం కనుక మొరపెట్టుకుంటే మనకన్నిటినీ నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు, మన వ్యాధులను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. నిర్గమకాండంలో మనందరికీ తెలుసు కదా, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల ఐగుప్తులు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంటే పాపపరకమైనటువంటి ఆ దేశంలో ఉన్న రోగాలు ఏవి మీ మీదకి రాకుండా నేను కాపాడుతాను, ఎందుకంటే నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను. మనకున్న వ్యాధులను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, మనకున్న కన్నీళ్లను నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. అలాగే ఇదిగో నిన్ను సాక్షిగా నిలబెట్టుకొని నిన్ను మాదిరిగా చూపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన యందు ఆనుకోవాలి. అపవాది మన సంతోషాలను, దుఃఖాలను, మనందరికీ దుఃఖమును కలుగజేయాలని ప్రయత్నం చేసినప్పుడు నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడాను భక్తుల జీవితాల్లో కూడాను చాలా ముఖ్యమైన విషయాలుగానే వారి జీవితాల్లో కూడా వచ్చాయి. కానీ వారు దేవుని యందు నమ్మకంతో దేవునిని ఆనుకొని ముందుకు నడిచారు సాక్షికరంగా. యోనా గారి గురించి కూడా మనందరికీ తెలుసు కదా. యోనా గారిని కూడా దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నప్పుడు మరలా నిలబెట్టుకున్నాడు దేవుడు. మరలా ఒక సాక్షిగా అక్కడ వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రబోధించి అందరికీ మారుమనసు పొందడానికి కారణమయ్యాడు. కాబట్టి ఈరోజు కొంచెం నిరుత్సాహము, కొంచెం కన్నీరు, కొంచెం దుఃఖము హృదయంలో ఉందని నిరాశపడకుండా మరలా తిరిగి దేవుని యొక్క పని కొరకు మనం పని చేయగలిగితే, ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించుకున్నావు, ఈ లోకంలో నువ్వు ఎంత సమయం దేనికి గడిపావు, ఏ
ఏది ఉపయోగకరం కాదు. కానీ దేవుని కొరకు ఎంత పని చేశావు, దేవుని కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావు, ఇది మాత్రమే కాలం గతించిపోయినా కూడా నిలబడగలిగేది. కాబట్టి అలాంటి పనిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యభాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.